ఎంత కంగారు పడకాయ గాయం ఓ మధుర జ్ఞాపకం. రెండు మీ ఏళ్ళు కూడా కోసేస్తాను, జ్ఞాపకం పంచుకోవచ్చు. నువ్వు కోప్పడద్దు. అలవాటులాగా వేలు కోసుకున్నా గానీ తర్వాత నువ్వేలకు వస్తా. ఏ మాట్లాడి గల్లపెట్టి దీనికి 50 రూపాయలు ఎంతగా? వాడికి తీసేస్తే నీకు తీసేస్తారా? పని చూసుకోండి, పని చూసుకోండి. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. एक्सक्यूज मी, यहाँ पे खाने को कुछ मिलता है? आप सही पूछ रहे हो, खाने को कुछ मिलता है? మిల్తా అంటే ఏంటబ్బా? మీరు తెలుగువారా? మిమ్మల్ని అండి, మీరు తెలుగువారా? అవునండి. మీదే ఊరు? హైదరాబాద్. మాది వైజాగ్. మా అక్కని మీ ఊరే ఇచ్చాం. మా బాగా డీసీపీ. ఇంతకు మీ పేరేమన్నారు? మధుమతి. ఈవిడి? నా ఫ్రెండ్ రేవతి. నా పేరు సీను. నేను అడిగానా? ఈవిడికి చెప్పాను. ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? ఈ పక్కనే మన తెలుగు వాళ్ళు పావుబాజీ సెంటర్ ఉందండి. వాళ్ళు దుబాయ్ వెళ్దామని వచ్చి మోసపోయి అడుగు తింటుంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి హెల్ప్ చేసి వ్యాపారం పెట్టించాను మధు గారు. ఇస్ ఇట్? ఇంతకీ మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఏ కంపెనీ? హెచ్పి. అది గ్యాస్ కంపెనీ కదా. కూర్చోండి. ఏమైనా సూరిబాబు, వ్యాపారం ఎలా ఉంది? బాగుందా? మీకోసం కస్టమర్స్ తీసుకొచ్చానయ్యా. మధు గారు, బాంబేలో మీరు ఎక్కడున్నా పావుబాజీ మాత్రం ఇక్కడ తినాలండి. పాపం ప్రతి తిరుగుకో. సీన్ బాబు, సాల్ట్ ప్యాకెట్ ఏది? అలా చూస్తారేంటండి, మసాలా మాడిపోతుంది. ఏంటి మిమ్మల్ని సాల్ట్ ప్యాకెట్ తీసుకురమ్మంటున్నారు? అంటే వీళ్ళకి రోజు ఏదో గిఫ్ట్ ఇస్తుంటాను. మనం మిర్చి ప్యాకెట్ ఇచ్చాను, నేను ఆయిల్ ఇచ్చాను. ఇవాళ సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేదు, అది గుర్తు చేస్తున్నారు. రామకృష్ణ, మర్చిపోయానయ్యా. మీతో ఇంత వ్యాపారం పెట్టించిన ముష్టి సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేనా? మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకండి? ముష్టోళ్ళకి లైఫ్ ఇచ్చారు. ఇదిగో. మధు గారు, డబ్బులు లోపల పెట్టని చెప్తాను. మరి పట్నాకి ఏం చెప్తారు? పట్నాయక్ ఎవరండి? ఇంకో ముష్టోడు. ఒరే సూరిబాబు, ఆ అమ్మాయి మెరుపుతిగా లోకల్ ట్రైన్ లో మాయమైపోవటం ఏంటి, మళ్ళీ ఎదురు పట్టడం ఏంటి, నన్ను పలకరించి నాతో మాట్లాడటం ఏంటి? సీన్ బాబు. హాయ్, హౌ ఆర్ యు? హలో మధు, మార్నింగ్. బాగున్నారా? బాగున్నానండి. వెళ్దారండి. ఈయనెవరండి? పట్నాయక్. పట్నాయక్ అండి. అదే చెప్పాను కదా, ముష్టోడు. ముష్టోడా?